ప్రేమ, ధీరజ్ వాళ్ళు ఇద్దరూ కలిసి రూముని శుభ్రం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పాత సామాన్లన్నింటినీ అయితే బయటికి తీసి అక్కడ ఉన్న రూమును మొత్తం నీట్‌గా శుభ్రం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్, "ఇదిగో పాత సామాన్లు ఏమున్నా సరే ఇదిగో ఇందులో పడేసేయ్, మనం బయట పడేద్దాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే సరే అని చెప్పి ఒక బస్తాలో మొత్తం అన్ని పాత సామాన్లని పడేసి బయట పడేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ పైన ఏవో పాతవి ఏవో ఉన్నట్లుగా ఉన్నాయి, అవి అస్సలు ఏమీ బాగోలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ పైకి ఎక్కుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ఆ సామాన్లు తీయబోతూ ఉండగా కిందకు జారి పడిపోబోతూ ఉంటుంది. అయ్యో అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ పడిపోవటం చూసి అక్కడ ఉన్న ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమను గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, "నువ్వు పడిపోలేదు కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ కూడా ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. "నువ్వు బాగానే ఉన్నావు కదా" అని చెప్పేసి అయితే ధీరజ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే, "హా, నేను బాగానే ఉన్నాను" అని చెప్పేసి అయితే అంటూ ధీరజ్ వైపు